అంటే ఈ మధ్య గమనిస్తూ ఉంటే చంద్రబాబు ఎక్కడికెళ్ళినా కూడా తమిళనాడు ప్రచారంలోకెళ్ళినా లేదంటే సీఐఐ సమ్మిట్‌లో అయినా లేకపోతే ఇన్వెస్టర్ల మీటింగ్‌లో ఏదైనా కూడా గతంలో హైదరాబాద్‌లో భారీ ఎయిర్‌పోర్ట్ కట్టాము. దాదాపు 25,000 నుంచి 5,000 ఎకరాల వరకు ఉంది. సేమ్ దాన్ని ఆ పీపీపీ మోడల్‌ని బెంగుళూరు ఫాలో అయింది. ఇప్పుడు అంతకు మించి నేను ఆలోచన చేశాను. అందుకే అమరావతిలో 5,000 ఎకరాల్లో కొత్త ఈ విమానాశ్రయం రాబోతోంది అని. అది మీ ప్రాంతంలో వస్తుంది కాబట్టి ఎందుకు అంత కీన్‌గా ఉన్నారు? ఆల్రెడీ ఒక ఒక విమానాశ్రయం అయిపోయి వచ్చింది. వైజాగ్ దగ్గర. సో, ఇప్పుడు ఎందుకు ఈ విమానాశ్రయం మీద గూడా ఎందుకు ఆల్రెడీ గన్నవరం ఉన్నాక ఇప్పుడెందుకు అనేది కూడా ఒక మాట ఉంది. 2 విషయాలండి. ఇవాళ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి సెకండ్ ఎయిర్‌పోర్ట్‌కి చూస్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. రెండో ఎయిర్‌పోర్ట్ కూడా. అట్లాగే బెంగుళూరుకి కూడా రెండో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయాలని చూస్తుంది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాం. అది మొత్తం కూడా విశాఖపట్నం, నార్త్ ఆంధ్రానే కాకుండా ఒరిస్సాని కూడా క్యాటర్ చేసే విధంగా వాళ్ళు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ఉంటుంది. మూడోది అన్నిటికన్నా మధ్యనున్న అమరావతి. మొన్న కూడా మీరు సార్ ఒకటే మాట చెప్పారు. అమరావతిలో రెండో ఎయిర్‌పోర్ట్ రాబోతుంది. మొదటి ఎయిర్‌పోర్ట్ గన్నవరం ఎయిర్‌పోర్టు, రెండో ఎయిర్‌పోర్ట్ రాబోయే 5, 6 సంవత్సరాల్లో ట్రాఫిక్ విపరీతమైన రద్దీ పెరుగుతుంది. మనం చూస్తే దాదాపు రేపు రాబోయే కాలంలో 3,000 కొత్త ఫ్లైట్స్ ఎక్కడైనా రాబోతున్నాయి. ఇవాళ చూస్తే మన విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కడికి కూడా టికెట్ దొరికే పరిస్థితి లేదు. ఇవాళ ఉన్న ఎయిర్‌పోర్ట్ కాదు కదా! కొత్త టెర్మినల్ వచ్చినా కూడా ఎయిర్‌పోర్ట్ రద్దీ సరిపోయే పరిస్థితిలో లేదు కాబట్టి ఫ్యూచర్ అవసరాలకి అభివృద్ధి చెందే విధంగా ఇంకో ఎయిర్‌పోర్ట్‌ని ఇంకో ఎండ్‌లో ఒక ఎండ్ ఆఫ్ అమరావతిలో ఈ ఎయిర్‌పోర్ట్ ఉంటే రెండో హాఫ్ ఎండ్ ఆఫ్ ఏ పెద్ద నగరమైన మనం చూస్తే ఢిల్లీలో ఇవాళ రెండో ఎయిర్‌పోర్ట్ వచ్చింది. మూడో ఎయిర్‌పోర్ట్ వచ్చింది. బాంబేలో మూడో ఎయిర్‌పోర్ట్‌కి రెడీ అవుతుంది. కాబట్టి బెంగుళూరు రెడీ అవుతుంది. హైదరాబాద్ దానికి ఫ్యూచర్ అవసరాలు నేను అదే అనేది. ఫ్యూచర్ అవసరాలకి సిద్ధమయ్యే విధంగా మొదటి ఎయిర్‌పోర్ట్ ఆల్రెడీ గన్నవరంలో ఉంది. రెండో ఎయిర్‌పోర్ట్ ఇక్కడ రాబోతుంది. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ఉందంటే ఇప్పుడు ఇవాళ అదే మొన్న ఆయన కోయంబత్తూర్‌లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు. కోయంబత్తూరు ఎప్పుడు నగరం? అవును. 1930లో ఉన్న నగరం. నగరంలో ఎయిర్‌పోర్ట్ ఫెసిలిటీ కనుక ఉండుంటే ఇవాళ ఏ విధంగా అభివృద్ధి చెందేది? అంత ఎయిర్‌పోర్ట్ ఫెసిలిటీ లేకపోవటం వల్ల కోయంబత్తూరు గానీ, చెన్నై గానీ చూస్తే చాలా బాధేస్తాయి. ఎంత సివిలైజేషన్ ఉన్న ఈ 2 నగరాల్లో కూడా చక్కటి ఎయిర్‌పోర్ట్ ఉంటే ఇన్వెస్టర్‌లొస్తారు. మా ఎంఎస్ఎంఈలకి ట్రాన్స్‌పోర్ట్ మనం గూడ్స్‌కి ఇయి ఉంటాయి కాబట్టి చక్కటి ఎయిర్‌పోర్ట్ ఉండాలని వారు కోయంబత్తూరులో గానీ, చెన్నైలో గానీ చెప్తున్నారు. అదేవిధంగా మేము గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ని రెడీ చేస్తున్నాం. 5, 6 నెలల్లో అది ఓపెన్ అవుతుంది. ఇంకొక 5, 6 సంవత్సరాలకి అమరావతి ఎయిర్‌పోర్ట్‌ని కూడా తెచ్చి భావి అవసరాలన్నిటికీ సరిపడే విధంగా ఎయిర్‌పోర్ట్ ఉంచబోతున్నాం. 2 మాకున్న అదృష్టం ఏంటంటే తిరుపతిలో ఎయిర్‌పోర్ట్ ఉంది. యాహ్! చక్కగా ఉంది. రేపు కడపలో ఎయిర్‌పోర్ట్ ఉంది. రేపు కర్నూలులో ఎయిర్‌పోర్ట్ ఉంది. విశాఖపట్నంలో ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇయన్నీ కూడా అవసరాలకి ఇవాళ చూస్తే ఇండియాలో 150 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు రాబోతున్నాయి. మనం కొత్త ఎయిర్‌పోర్ట్ రెండో ఎయిర్‌పోర్ట్ కట్టుకుంటే వచ్చే తప్పే ఉంది. ఆ ఇన్ఫ్రా సరిపడా మనం చేయాలి కాబట్టి సార్ ఎప్పుడు కూడా మనం చూస్తే విజన్ 2020 అని అట్టా 30 ఇయర్స్ బిఫోర్ ఉంటారు. ఎయిర్‌పోర్ట్ విషయంలో కూడా భావి అవసరాలకు సరిపడే విధంగా భారీగా ఎయిర్‌పోర్ట్‌ని ఏర్పాటు చేయాలి. వైసీపీ నుంచి ఒక ప్రధానంగా ఇంకొక ఆరోపణొస్తోంది. ఏంటి అనంటే, అమరావతిని చెప్తూ, అమరావతిని పేరుతోటి మార్కెటింగ్ జేసుకోవడం తప్ప, చంద్రబాబు సీఈఓ లాగా ఉంటారు. మార్కెటింగ్ జేస్తున్నారు అమరావతిని తప్ప, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనో, లేకపోతే పోలవరంలో గతంలో మాట్లాడినంతగా పోలవరం విషయం మాట్లాడట్లేదు. ఓన్లీ అమరావతి, అమరావతి, అమరావతి. పథకాలన్నీ పడకేసినా గూడా అమరావతి పేరు మీదే మొత్తం పాలన కొనసాగించేలాగా చూపిస్తున్నారు అనేది. అసలు వాళ్ళకి సిగ్గుందా మాట్లాడటానికి? విశాఖపట్నంకి ఎన్ని పరిశ్రమలు తెచ్చాం? విశాఖపట్నం అంటేనే మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్ అన్నీ కూడా విశాఖపట్నానికి రాబోతున్నాయి. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీయే విశాఖపట్నం. ఒక పైన ఉన్న అనకాపల్లి నుంచి మొదలై పైన వరకు ఎన్ని పరిశ్రమలు ఆర్‌సీఎల్ మిట్టాల్ వస్తుంది. దాదాపు డేటా సెంటర్‌లు ఒక 5 వస్తున్నాయి. కొత్త ఎయిర్‌పోర్ట్ వస్తుంది. అంతేకాకుండా అనంతపూర్ వచ్చేపాటికి డిఫెన్స్ అండ్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు రాబోతున్నాయి. తిరుపతి వచ్చేపాటికి తిరుపతిని మొత్తం మీరు చూస్తే ఇవాళ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా కూడా తిరుపతిలోకి రాబోతుంది. నెల్లూరు వచ్చేపాటికి పోర్ట్ సిటీలాగా తయారవుతుంది. ఆఖరికి కర్నూలు వచ్చేపాటికి సోలార్ పార్క్‌లే కాదు డ్రోన్ సిటీ రాబోతుంది. ఇవాళ రాష్ట్రం అంతా సమగ్రాభివృద్ధి కావాలనే మేము కోరుకుంటున్నాం. ఒక్క హైదరాబాద్ లాగా ఒకే సిటీ డెవలప్ అవ్వాలని మీరు ఏ రోజు కోరుకోవట్ల. సమగ్ర అభివృద్ధి. మీరు చెప్పిన పోలవరం ఒక్క మట్టి కూడా ఎయలేని వెధవలు వీళ్ళు. వాళ్ళ పోలవరం రేపు గోదావరి పుష్కరాలకి అందుబాటులో తీసుకురాబోతున్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎవరి వల్ల మూలపడిందో ఇవాళ ప్రజలందరికీ తెలుసు. జగన్ రెడ్డికి తెలుసు. రాయలసీమలో చిట్ట చివరి ఎకరానికి కూడా సాగునీరు, మంచినీరు ఇచ్చేదాకా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టే మేము గోదావరి బనకచెర్ల అర్జెంటుగా పర్మిషన్ల కోసం మేము పెట్టాం.
అది కూడా దగ్గరలో పూర్తవడానికి రెడీగా ఉంది. ప్రతి నీటి బొట్టు సద్వినియోగంగా అన్ని రాష్ట్రాలు వినియోగించుకోవాలి. అంతేకాకుండా సారు నిన్న కూడా చెన్నైలో ఒకటే చెప్పారు. గోదావరి, కావేరి అనుసంధానం చేస్తే సౌత్ రాష్ట్రాలన్నిటికీ కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గోదావరి, కావేరి అనుసంధానం కూడా చేద్దామనే కోరికతో ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలోనే కాదు, ఆయనకి దేశం మొత్తం మీద అందుకే అభిమానులుంటారు. ఆయన దేశం గురించి ఆలోచించే వ్యక్తి. రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి నీటి బొట్టు చివరి వరకు వాడతారు. నువ్వు ఏమి చేసావో చెప్పలేవు. ఒక అసత్య ఆరోపణలు చేసేయటం, ఏదో ఒకటి చేసేయటం. పోలవరం రేపు 2027 గోదావరి పుష్కరాలకు అందుబాటులో జరుగుతుంది. ఎంత స్పీడ్‌గా వర్క్ జరుగుతున్నాయని అందరూ చూస్తుంటే కళ్ళు లేని కబోదిలాగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఏదో ఒకటి చెప్పాలని. రేపు గోదావరి పుష్కరాలకి పోలవరం ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించబోతున్నాం.